హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్తాను. ఈరోజు మన డిస్కషన్లో ఏపీలో గుర్తించబడిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ గురించి. ఇటీవల ఆయన సడన్గా రాజీనామా చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఆయన ఎవరు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు, దీని వెనుక రహస్యాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. సిద్ధార్థ్ కౌశల్ ఒక 2012లో బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఒక యువ ఆఫీసర్. హిమాచల్ ప్రదేశ్లో జన్మించిన ఆయన తమ శక్తివంతమైన నాయకత్వంతో రాష్ట్రంలోని ఎన్నో కీలక పోస్టులలో సేవలు అందించారు. కృష్ణా ప్రకాశం జిల్లాలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా, ఇటీవల లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేశారు. ఆయన ఎప్పుడూ నిజాయితీకి, కఠినమైన నిర్ణయాలతో ప్రసిద్ధిగా చెందారు. ఎలక్ట్రల్ రిఫార్మ్ లాంటి సుదూరమైన గ్రామాలలో ఓటింగ్ సంస్కృతిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటాయని చాలామంది అభిప్రాయపడతారు. జూలై 2, 2025 సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనలో రాష్ట్రంలో ఒక షాక్ వేవ్ని సృష్టించాయి. ఆయన ప్రెస్ రిలీజ్ చేసి స్పష్టంగా చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత కారణాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు, కుటుంబ అభిప్రాయాల ఆధారంగా తీసుకున్నదని, అలాగే ఆయన స్పష్టంగా హరాస్మెంట్ లేదా బాహ్య ఒత్తిడి ఈ నిర్ణయాలను కాదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటన ద్వారా సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. కానీ ఆయన రాజీనామా వెనుక నిజమైన కారణాల గురించి అనుమానాలు చాలా ఉన్నాయి. సిద్ధార్థ్ కౌశల్ ఆయన నిర్ణయాన్ని వ్యక్తిగతంగా పరిగణించినట్లు చెప్పినా, ప్రజల్లో, మీడియాలో దీని వెనుక రాజకీయ, అడ్మినిస్ట్రేటివ్ ఒత్తిడి ఉందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆయన రాజీనామాను ఆంధ్రప్రదేశ్లోని కరెంటు పాలనా వ్యవస్థలోని ఐపీఎస్ అధికారులపై జరుగుతున్న వేధింపుల భాగంగా చూస్తున్నారు. ఇటీవల ఆయన సుదూర ప్రాంతాల్లో ఎలక్ట్రల్ రిఫార్మ్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనడం, రాజకీయ పార్టీలకు అనుకూలంగా నిలవకపోవడం దీనికి కారణమని కొంతమంది భావిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు ఆయన స్పష్టంగా తిరస్కరించారు. మరోవైపు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా ఆయన కుటుంబం, ఆరోగ్య సమస్యలు లేదా వ్యక్తిగత జీవన శైలి కోసం ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అని సూచించారు. కానీ ఈ విషయాలు ఎటువంటివని గ్యారంటీగా ఆధారాలు లేవు. సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిడి ఉందని కొంతమంది వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఐపీఎస్ అధికారులపై రాజకీయంగా పెరుగుతున్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఇటీవల కొన్ని ఎన్కౌంటర్ కేసుల్లో ఎలక్షన్ డ్యూటీలో ఆయన చూపించిన నిజాయితీ రాజకీయ వర్గాల్లో కొంత అసంతృప్తిని సృష్టించినట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ ఆయన రాజీనామా లేఖ విషయంలో పూర్తిగా నిరాకరించడం గమనార్హం. మరోవైపు కొన్ని మీడియా నివేదికల్లో ఆయన రాజీనామా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో లోపాలు రాజకీయ ఒత్తిడిలో భాగంగా సూచిస్తున్నాయని, ఈ రకమైన ఒత్తిడి ఐపీఎస్ అధికారులపై ప్రభావం చూపుతుందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిద్ధార్థ్ కౌశల్ రాజకీయ లేఖలో ఆయన భవిష్యత్ ప్రణాళికలను స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ ఆయన సేవలు సమాజానికి మరో మార్గం అందించాలని ఆలోచిస్తున్నట్లు కొన్ని సమాచారాలు సూచిస్తున్నాయి. ఆయన గత కీర్తితో ఈ రంగంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కానీ ఈ మార్పులు ఎలా సాధించారో ఇంకా సమయం చూడాలి. సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా వెనుక నిజమైన కారణాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.